తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, ఆరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. ఆరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డి, ఆరికెపూడి గాంధీ, సంపీపూర్ రాజులతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు భుజానికి గాయమైందని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవితలను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు చేతి నొప్పితో హాస్పిటల్ కి వెళ్తానంటే పోలీసులు అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన గాంధీ, వారి అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ కె రాముల నేతృత్వంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ ఇంటికి చేరుకున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్బంధాలు, ఆంక్షలు బీఆర్ఎస్ కు కొత్త కాదని అన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయని తెలిపారు. ప్రజా పాలనకు నిదర్శనం నిర్బంధాలు అని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సూరారాం కార్పొరేటర్ మంత్రి నారాయణను 50 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి జీడిమెట్ల పిఎస్ కు పోలీసులు తరలించారు.